రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉందంటే అది షాదాబాద్ లో జరిగిన హత్య కేసు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దగ్గరగా 6గురిని హతమార్చి చంపేశాడు ఒక వ్యక్తి. ఎగ్జాక్ట్ గా ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అదే ప్లేస్ కి నేను రావడం అయితే జరిగింది. ఇప్పుడు కనిపిస్తున్న ఇల్లు, ఆ ఇంటి వెనకనున్నాం మనం. ఇంటి వెనక ఎందుకున్నామంటే ఆ నిందితుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కారులో ముందుగా ఇది గ్రౌండ్, నేనున్న ప్రాంతం అంతా కూడా గ్రౌండ్, ఒకసారి చూపించాను. సో ఇదంతా కూడా గ్రౌండ్. ఇది PRRM స్టేడియం, షాదాబాద్ స్టేడియం. సో ఇందులోకి వచ్చాడు. ఇందులోకి వచ్చిన తర్వాత మరి మద్యం సేవించి దాని తర్వాత వెళ్ళాడో, తర్వాత వెయిట్ చేసి ఒక్కసారిగా అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడో, ఏం చేశాడు అనేది అయితే తెలియట్లేదు. కానీ ఇంటి వెనక నుంచి మాత్రం వెళ్ళాడు. అటు నుంచి అయితే మాత్రం అతను వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక CCTV ఫుటేజ్ ఉంటుంది. ఒకవేళ అందులో నేను కనిపిస్తే నన్ను పట్టుకుంటారేమో, లేదంటే అక్కడ స్థానికులు ఎవరైనా నన్ను చూస్తే గుర్తుపట్టి నన్ను పట్టుకుంటారేమో. ఎందుకంటే ఇతను అరెస్ట్ అయిన విషయం వారికి తెలుసు, వీళ్ళకి వాళ్ళకి గొడవలు ఉన్న విషయం కూడా తెలుసు. సో పట్టుకుంటారని అటు వెళ్లకుండా ఇక్కడే ఉండి వెయిట్ చేసి తర్వాత ఇటు పక్క నుంచి అతను వెళ్ళి ఎక్కి అవతలికి వెళ్ళడానికి ఎగ్జాక్ట్ గా నేను ఇప్పుడు ఎక్కించేతో వస్తున్నాను. అతను అతిగానే వెళ్ళినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటి ముందు నుంచి వెళ్తే ఖచ్చితంగా ఇంటి ముందు ఒక CCTV ఫుటేజ్ ఉంది. సో ఆ CCTV ఫుటేజ్ లో అతను వచ్చిన దృశ్యం మొత్తం కూడా రికార్డ్ అయ్యేది. కేవలం ఆ బాలికను తీసుకువెళ్తున్న ఆ దృశ్యం మాత్రమే రికార్డ్ అయితే అతను వచ్చినప్పుడు ఏమి కూడా రికార్డ్ కాదు. సో ఈ రకంగా ఈ గ్రౌండ్ దగ్గర నుంచి ఈ గొడవని దూకి అతను లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇటుగా లోపలికి వెళ్ళి ఇటుగా అతను నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా, క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్. సో ఇక్కడి నుంచి అతను ఇక్కడికి వచ్చాడు. తర్వాత డోర్ని తీసేందుకు ప్రయత్నించాడు. ఈ డోర్ రాలేదు. సో అతను ఏం చేశాడంటే ఈ గోడ దూకి లోపలికి దూకాడు. దూకిన తర్వాత ఆ ఇంట్లో ఉంటున్నారని అతనికి తెలుసు. ఎందుకంటే ఆ పక్కన ఉన్న ఇల్లు రాజ్కుమార్దే. సో ఆ ఇంట్లో ఉంటున్నారన్న సంగతి అతనికి తెలుసు. సో అప్పుడు అతను ఏం చేశాడంటే ఆ తలుపుని కొట్టాడు. డోర్ తీయండి అంటూ కూడా కొట్టాడు. కొట్టినప్పుడు ఫస్ట్ తల్లి డోర్ డోర్ తీయగానే తన వెంట తెచ్చుకున్న కత్తి తీసుకుని తల్లికి ఎగ్జాక్ట్ ఇక్కడ ఒక్కసారిగా పొడిచేసరికి ఆ తల్లి స్పృహ కోల్పోయింది, రక్తస్రావం అవుతుంది. అక్కడ మీరు ఎగ్జాక్ట్ గా చూడొచ్చు కొన్ని విజువల్స్ లో మీరు చూపించలేకున్నా, ఎందుకంటే రక్తపు మరకలు ఉన్నాయి. చూసారా అక్కడ చూసారా ఆ బ్లడ్ ఫుట్ ప్రింట్స్. ఆమె స్పృహ కోల్పోతూ ఆ గడప దగ్గర ఆ రక్తస్రావం అవుతూ ఆ బ్లడ్ ఫ్రూట్ ప్రింట్స్ అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. సో అక్కడి నుంచి వచ్చి ఆమె ఇక్కడ కుప్పకూలిపోయింది. తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మరి నాయనమ్మ ఆమె గొంతు కోసేశాడు. తర్వాత అతను బాలిక గురించే వచ్చాడు. ఆ బాలిక ఆమెని బెదిరించి, నువ్వు నాతో వస్తావా రావా, నిన్ను కూడా ఇక్కడే చంపేనా, ఇలానే చంపేనా, నేను మీ నాన్నను చంపా, మీ అమ్మను కూడా చంపేశా, మీ నాయనమ్మను కూడా చంపేస్తా, నిన్ను కూడా చంపేస్తా, నువ్వు నాతో రా అని చెప్పి బెదిరించి ఆమెని బలవంతంగా లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆ దృశ్యాలన్నీ కూడా ఈ CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ అతని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి కదా, అవన్నీ కూడా ఈ CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. సో తర్వాత ఇంకా ఆమె ఏం చేస్తుంది, భయంతో అతనితో పాటు ఇలా వెళ్ళిపోయింది. ఈ వేలో ఆమె వెళ్ళిపోయింది. సో తర్వాత వాళ్ళ ఊరు ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డలు ఎక్కడైతే నివాసిస్తూ ఉన్నారో ఆ ఊరికి దగ్గరలోనే ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ అమ్మాయి పైన అత్యాచారం చేసి దాని తర్వాత అమ్మాయిని పేక కోసి చంపేస్తారు. సో దీనంతటి కూడా కారణం ఏంటంటే రాజ్కుమార్ ఇంతకు ముందు ఈ అమ్మాయిని వేధించాడు, ఈ మైనర్ బాలికని వేధించాడు. సో దీంతో ఆమె ఇతని పైన కేసు పెట్టింది వీళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి. ఫోక్సో యాక్ట్ కేసు కూడా ఇతను పెట్టారు. ఎందుకంటే ఆమె మైనర్ బాలిక ఆ బస్ స్టాప్ దగ్గర వేరే ప్రాంతాల దగ్గర ఆమెను వేధిస్తున్నాడు అని చెప్పి పెట్టి అతను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన వ్యక్తి బెయిల్ పైన రీసెంట్ గా బయటకు వచ్చిన వ్యక్తి వీళ్ళ వల్లే నేను జైలు పాలయ్యాను కాబట్టి వీళ్ళెవరు కూడా బ్రతికి ఉండకూడదు అని చెప్పి విడుదలైన తర్వాత డైరెక్ట్ గా మద్యం సేవించి, అక్కడ మద్యం బాటిల్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు, కనిపిస్తుందా మద్యం బాటిల్? బడ్వైజర్ గా కనిపిస్తున్న మద్యం బాటిల్. అలా ఇక్కడికి వచ్చి వీళ్ళని హతమార్చే ప్రయత్నం చేశాడు రాజ్ కుమార్. స్థానికులు కనీసం ఏ ఒక్కరైనా సరే కనీసం వీళ్ళ కేకల వల్ల లేచి ఉంటే ఈరోజు వాళ్ళు కనీసం ప్రాణాలతో బ్రతుకుండేవారేమో. కానీ లోపల వాళ్ళతో పాటు నలుగురు ఉన్నారంట. ఒక మూగామి కూడా ఉంది, బాలిక అక్క, తల్లి చనిపోయింది, బాలిక అక్క లోపల ఉంది, ఆమెకి మాటలు రావు. ఒకవేళ ఆమె చప్పుడు చేస్తుంటే రాజ్ కుమార్ ఆమెను కూడా హతమార్చి చంపేశారు. అయితే కేకలు వినిపించాయంట. సో ఇక్కడ ఉన్న స్థానిక ఒక ఆమె చెప్తూ ఉంది, కేకలు వినిపించాయండి, మాకు కేకలు వినిపించాయి, కాకపోతే ఒక్కోసారి ఆ మోగ బిడ్డ ఒక్కొక్కసారి ఏడుస్తుందండి, అర్ధరాత్రి వేళ కూడా ఏడుస్తుంది. సో మేము ఎప్పుడు ఉండేది కదా అని చెప్పేసి మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎంత పెద్ద నేరం జరిగిందని అసలు మేము కూడా భావించలేదంటూ కూడా చూశారు కదా. అక్కడ ఇద్దరిని హతమార్చేశారు. అర్జెంట్గా ఆ తలుపు దగ్గర ఇద్దరిని హతమార్చి దాని తర్వాత ఆ బాలికను భయపెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు, సరే నేను లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తాను, అసలు లోపల ఏం జరిగింది అనే దాని గురించి కూడా నేను ఒకసారి చూపించేందుకు ప్రయత్నిస్తాను. ప్రస్తుతం ఇదంతా కూడా క్లూస్ టీమ్ వచ్చి ఇక్కడ కొన్ని ఆధారాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా ఇదంతా కూడా జరిగిపోవటం